మరో 6 నెలల్లో జరగనున్న తమిళనాడు ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి. నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం నిర్వహించినటువంటి ర్యాలీలో 41 మంది చనిపోయిన ఘటనని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి అన్ని పార్టీలు అక్కడ శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఈ ఘటనతోటి విజయ్ డిఫెన్స్లో పడ్డాడు. దీన్ని అవకాశంగా తీసుకొని అతనికి ఆసరాగా నిలబడి తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. కరూర్ దుర్ఘటన తర్వాత విజయ్ తోటి బీజేపీ టచ్లోకి వెళ్ళిందట. మేము మీకు మద్దతుగా నిలబడతామని చెప్పిందని ఎన్డీటీవీ ఒక కథనం రాసింది. బీజేపీ ఇప్పటికే ఏఐడిఎంకే తోటి పొత్తులో ఉంది. విజయ్ను కూడా కలుపుకోగలిగితే 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపవచ్చు అనేది బీజేపీ ఆశ. అందుకే కరూరు ఘటనకి డిఎంకే ప్రభుత్వానిదే బాధ్యత అన్నట్టుగా బీజేపీ కూడా మాట్లాడుతోంది. ఈ ఘటన వెనక కుట్ర కోణం ఉన్నది అన్నట్టుగా విజయ్ మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్నాడు. అంతేకాదు, ఈ సంఘటన మీద విజయ్ పార్టీ సిబిఐ దర్యాప్తు కోరింది. రాష్ట్ర పోలీసుల దర్యాప్తు వద్దు అని చెప్పింది. అయితే కోర్టులో మాత్రం విజయ్ పార్టీకి ప్రస్తుతానికి చుక్కెదురైంది. సిబిఐ దర్యాప్తు కోసం వేసినటువంటి పిటిషన్లని మద్రాస్ హైకోర్టు లేటెస్ట్గా డిస్మిస్ చేసింది. కోర్టు ఆధ్వర్యంలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని నియమించింది. అంతేకాదు, ర్యాలీలో ఈ దుర్ఘటన జరిగిన వెంటనే విజయ్ మద్రాసు వెళ్ళిపోవడాన్ని హైకోర్టు విమర్శించింది. బాధితుల సంగతి పట్టించుకోకుండా ఆయన పారిపోయాడు అని ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో టీవీకే పార్టీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది అని కామెంట్ చేసింది. అసలు విజయ్ మీద ఇంతవరకు పోలీసులు ఎందుకు కేసు పెట్టలేదు అని కూడా ప్రశ్నించింది. యాక్చువల్గా డిఎంకే ప్రభుత్వం కోరుకున్నది కూడా ఇదే. సీఎం స్టాలిన్ ఉద్దేశపూర్వకంగానే విజయ్ మీద కేసు పెట్టలా. టీవీకే పార్టీలో కింది స్థాయి నాయకుల మీద కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయ్ మీద కేసు పెట్టినా అరెస్ట్ చేసినా అది విజయ్ మీద సింపతి పెరగడానికి దోహదపడుతుంది. ఈ ఆలోచనతోనే స్టాలిన్ రాజకీయంగా ఆలోచించి విజయ్ మీద కేసు పెట్టలేదు అని చెప్పి పరిశీలకులు చాలామంది వ్యాఖ్యానించారు. మొత్తంగా ఏమిటంటే ఈ కరూరు ఘటనతో విజయ్ రాజకీయంగా బలహీనపడ్డాడు. యాక్చువల్గా రాబోయే 2026 ఎన్నికల్లో సత్తా చూపించాలని చెప్పి విజయ్ ఇప్పటివరకు బాగా ఆరాటపడ్డాడు. అందులో భాగంగానే ఇదిగో ఈ ర్యాలీలు మొదలుపెట్టాడు. విజయ్కి తమిళనాడు యావత్తు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఈ అభిమానులే ప్రస్తుతం ఆయన పార్టీ కార్యకర్తలు కూడా. మరో రకంగా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ జనసేనతోటి విజయ్ పార్టీని పోల్చొచ్చు, ముఖ్యంగా వ్యక్తిగత పాపులారిటీ విషయంలో. అయితే ఒక తేడా ఉంది. అదేంటంటే విజయ్ నేపథ్యం ద్రవిడ రాజకీయాలతో ముడిపడి ఉంది. ఆయన క్రిస్టియన్ అవటం కూడా రాజకీయంగా ఒక ముఖ్యమైన అంశం. ఈ వర్గాలన్నీ తమిళనాడులో బీజేపీకి దూరం. అందుకే విజయ్ని కలుపుకోగలిగితే ఈ వర్గాల్లో తమ బలం పెరుగుతుందని చెప్పి బీజేపీ ఆశ. అయితే ఈ వర్గాలన్నీ ప్రస్తుతం అధికారంలో ఉన్న డిఎంకేతో ఉన్నాయి. వీళ్ళని ఎంతవరకు విజయ్ పార్టీ ఆకర్షించగలదు అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకం. ఈలోగా విజయ్కి పెద్ద డైలమా ఎదురైంది. తాను ఎదుర్కొంటున్నటువంటి ఈ సెట్ బ్యాక్ నుంచి కోలుకోవడానికి బీజేపీ ఆఫర్ చేస్తున్నటువంటి మద్దతుని తీసుకోవాలా వద్దా అనేది డైలమా. ఆ నిర్ణయం మీద విజయ్ రాజకీయ ప్రయాణం ఎటువైపు అనేది ఆధారపడి ఉంటుంది.